జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క, వాడు ఈ పాపం చేయకపోయి ఉండొచ్చు, కానీ ఎన్నో తప్పులు చేశాడు. వాడు తప్పు జరిగినప్పుడే మందలిచ్చానే తప్ప ఇంట్లోంచి వెళ్ళకొట్టలేదు కదా. ఎందుకక్క నన్ను ఎంతగా అపార్థం చేసుకుంటున్నావు? తప్పులు జరుగుతాయి, కానీ నా కొడుకు మీదకే నెట్టబడతాయి. ఈ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి, కానీ అవన్నీ నేను కడుపులో పెట్టుకున్నాను కాబట్టే ఇప్పటికి ఈ ఇల్లు నిలబడింది. లేదంటే వేరే కాపురం పెట్టించి నీ మరదలు నీ తమ్ముణ్ణి తీసుకెళ్ళిపోయేది. నీకు లేనిపోని అపోహలు కల్పించి నీ కూతురు మమ్మల్ని గెంటేసేది. ఎంతగానో కోరుకున్నాను. నీ కూతురు నా కోడలు కావాలని ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా కొడుక్కి నీ కూతుర్ని మాత్రమే ఇవ్వాలని, వాళ్ళిద్దరూ నీ కనుసన్నల్లోనే నా కళ్ళ ముందే ఉండాలని ఎంతగానో ఆశపడ్డాను. కాని క్షణక్షణానికి మందలింపులే, క్షణక్షణానికి అవమానాలే, ప్రతి క్షణం అనుమానాలే. ఆఖరికి ఒక పని మనిషి, రాజుగాడు ఓ నౌకరు, వాళ్ళేం చెప్పినా నువ్వు నమ్ముతావు. నా కొడుకుని నా కళ్ళ ముందే గొడ్డుని బాదినట్టు బాదావు. ఏ తల్లి సహిస్తుంది తమ్ముడు? ఈ కడుపు రగిలిపోదా? ఈ కన్నపేగు మెలితిరిగిపోదా? ఈ బానిస బతుకు మీదే విరక్తి కలగదా? అక్క ప్లీజ్, నువ్వింకేం మాట్లాడుకో. నీ గుండెల్లో ఇంత బాధ దాచుకున్నావని నేను ఊహించలేకపోయినాక, నువ్వు ఎంత అవమానంగా ఫీల్ అవుతావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. దారి తప్పిన నీ కొడుకుని ఒక దారిలో పెడుతున్నాను అనుకున్నానే తప్ప, నీ కడుపు రగిలిపోతుందనే మాట నీ నోటి నుంచి వినేదాకా నేను గ్రహించలేకపోయాను. వీటన్నిటికీ నేను క్షమాపణ కోరుతున్నాను. వద్దు, ఎవరి క్షమాపణ అక్కర్లేదు. నాకు నా కొడుకు చాలు. వాణ్ణి తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. నేను ఉద్యోగం చేసి నా కొడుకుని పోషించుకుంటాను. వాడికి బాధ్యత తెలిసిన రోజే నన్ను పోషిస్తాడు. నీకు, నీ మనుషులకి, ఈ ఇంద్రభవనానికి ఓ నమస్కారం. రారా పోదాం. అమ్మా అమ్మా అమ్మా, నేను వెళ్ళొద్దమ్మా. అమ్మా, మీరు వెళ్ళొద్దమ్మా. నా కడుపులో పెరిగే బిడ్డకి అన్యాయం చెయ్యొద్దు. వాడు మీ రక్తం, మీ వారసుడు. వాడిని తండ్రి లేని బిడ్డని చెయ్యొద్దమ్మా. నేను చేసిన పాపానికి నా బిడ్డ శిక్ష అనుభవించకూడదమ్మా. మీరు వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.